సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. వైసీపీకి చెందిన మహిళలపైన నీచంగా పోస్టులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పిఎస్లో రోజా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రోజా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని, దొంగ కేసులు పెడితే తాము ఊరుకునేది లేదని రోజా అన్నారు. టోపీ పైన ఉన్న 3 సింహాలకు సెల్యూట్ చేసేలా ప్రవర్తించాలని పోలీసులకు హితవు పలికారు. ఎదుటి వారిపై బురద జల్లడం, వ్యక్తిత్వ హసనం చేయడం చంద్రబాబుకు అలవాటనని ఎద్దేవా చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఆయనపై నీచమైన పోస్టులు పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలపైన జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను వాడాలని, అలా కాకుండా వైసీపీ శ్రేణులను అణిచివేయడానికి వాడితే తిరుగుబాటు తప్పదని ఆమె హెచ్చరించారు. నిర్బంధంలో అనేక రకమైనటువంటి అసభ్యకరమైనటువంటి ఒక్క చర్య కూడా తీసుకోలేదు. దీనికి సంబంధించి మేము ప్రైవేట్ కంప్లైంట్ను అందజేస్తున్నాము. వ్యక్తుల మీద వెంటనే చర్యలు శిరీష మరి మేరమ్మ నువ్వు ముందుకు వచ్చమ్మా. గౌరవనీయ నారాయణ స్వామి గారు, గౌరవనీయ రోజా గారు, పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, మా మేయర్ శిరీష గారు, గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి చంద్రగిరి అభ్యర్థి మోహిత్ గారు, అలాగే సత్యవేడులో పోటీ చేసినటువంటి రాజేష్ గారు, మేమందరము చర్చించుకుంటూ ఉండగా మహేష్ అన్నటువంటి వ్యక్తి మా దగ్గరికి వచ్చి తనకు వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్లని మాకు చూపించటం జరిగింది. అందులో మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతర అనేక మంది నాయకులు, రోజా గారితో సహా అందరి మీద అత్యంత దారుణంగా అసభ్యకరమైనటువంటి రీతిలో వినటానికి చూడటానికి కూడా సహించలేనటువంటి సోషల్ మీడియా పోస్టులు అవి ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద పోస్టింగులు పెడుతున్నారని ఐటీడీపీ ద్వారా వచ్చినటువంటి పోస్టింగులను అది కూడా వాళ్లే సృష్టించి వాళ్ళ నాయకులనే మా చేత మేము తిట్టించినట్టుగా ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టింగులు చేసి అత్యంత దారుణంగా వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి స్టేషన్లలో వాళ్లను చితక తన్నుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి నిర్వాహకమంతా కూడా ఈ రోజున సభ్య సమాజం చూస్తున్నది. ఈ రోజున మాకు వచ్చినటువంటి ఈ సోషల్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఐటీడీపీ ద్వారానే వచ్చినాయి. వాళ్ళ ద్వారానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా పోస్టింగ్ అయినటువంటి ఐటీడీపీ, అలాగే వాళ్ళ సానుభూతులకు సంబంధించినటువంటివి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా వచ్చినాయి అని చాలా స్పష్టంగా తెలిసింది. దాని మీద మేము ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటానికి రావటం జరిగింది. పోలీస్ స్టేషన్లలో ఓ మామూలు బాధితుడు వచ్చి ఓ కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసుకొని వెంటనే రిసిప్ట్ ఇవ్వవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులది. ఇక్కడ ఈ రోజున ఉన్నటువంటి గౌరవ ఎంపీ వచ్చిన, పూర్వపు ఉప ముఖ్యమంత్రి గారున్నా, పూర్వపు మంత్రి గారున్నా, ఈ పట్టణానికి మేయర్గా ఉన్నటువంటి వారు ఉన్నా కూడా ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ఇప్పటికి మేము దాదాపు అరగంట పైగా అయింది. ఇప్పటి వరకు రిసిప్ట్ ఇవ్వటానికి తర్జన భర్జనలు పడుతున్నారు. అంటే పోలీసు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. పోలీసు అధికారులు ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? మా మీద ఐటీడీపీ ద్వారా మా నాయకుల మీద పోస్టింగులు ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో పెడుతూ ఉంటే దాని మీద మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు తీసుకొని రిసిప్ట్ ఇవ్వటానికి కూడా సిద్ధపడకపోవటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ఖచ్చితంగా వీటన్నింటి మీద ప్రైవేట్ కంప్లైంట్లను రిజిస్టర్ ఇవ్వబోతున్నాం. ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, న్యాయం జరగాలి. మీకు అన్యాయం జరిగినా దాన్ని ఖండిస్తాం. మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఖండించవలసినటువంటి బాధ్యత, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా న్యాయం చేయలేక, ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేక ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్తో ఎవ్రీ డే ఎలా ముందుకు వెళ్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి భారతమ్మ గారి మీద, అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేస్ ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా 10 ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన భర్జన పడుతున్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు, కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. పోలీసులు మీ నెత్తి మీద ఉన్న, టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కొట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు.
ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం.